హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రేషన్ పట్టు థ్రెడ్స్తో ఎలా కుచ్చులు తయారు చేసుకోవాలి అనేది చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర అయితే పట్టు థ్రెడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే నా నెంబరు స్క్రీన్ పైన ఇస్తానండి, ఆర్డర్ చెయ్యండి. సో కొరియర్ చేస్తాను. ఈ విధంగా అయితే మనకి ముడులు అయితే వేసిస్తారండి. 2-3 ముడులు అయితే ఉంటాయి. కొన్నిటికి 1 ఉంటుంది, కొన్నిటికి 2 ముడులు అయితే వేసిస్తారు. సో ఈ విధంగా వేసిచ్చిన వాటిని మనము ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలండి. ఇది గమ్ పెడితే అతకదు. సో థ్రెడ్ అనేది చివరన చుట్టుకోవాలి. సో మనం ముందుగా అయితే సపరేట్ చేసుకోవాలండి. 3 పార్ట్స్ లాగా సపరేట్ చేస్తున్నాను. 3 పార్ట్స్ అయితే సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఈక్వల్గా ఉండేలాగా 3 పార్ట్స్ అయితే సపరేట్ చేశాను. సో కుచ్చు అయితే కొంచెం మందంగా వచ్చింది. సో లావుగా వచ్చింది కుచ్చు. 3 పార్ట్స్కి అయితే 4 పార్ట్స్ చేస్తే కొంచెం సన్నగా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పార్ట్స్ అయితే సపరేట్ చేశాను. చూడండి, కుచ్చు సింగిల్ లేయర్లోనే మనకి మందంగా కనిపిస్తుంది. ఇంకా కుచ్చు మొత్తం రెడీ అయ్యాక చాలా మందంగా ఉందండి కుచ్చు వచ్చేసి. సో మనం 4 పార్ట్స్ చేసుకుంటే మన కుచ్చుకి సరిపోతుందండి. కొంతమంది లావుగా ఇష్టపడతారు కదా, సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ థ్రెడ్ వచ్చేసి చాలా సాఫ్ట్, అంటే ఎంత స్మూత్గా ఉందో. దీన్ని మనం థ్రెడ్ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, మనం దేనికి చుట్టాల్సిన అవసరం లేదు. కానీ గమ్ మాత్రం అతకదండి ఈ థ్రెడ్కి వచ్చేసి. అందుకని నేను కాటన్ థ్రెడ్తో అయితే చుడుతున్నానండి. ఒక చివరన లాస్ట్లో ఇలా 3 అయితే వేసుకోవాలి. కొంచెం చుట్టి లాస్ట్కి ఒక 3-4 నాట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. చూడండి, 3-4 నాట్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కాటన్ థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే 3-4 నాట్స్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కుచ్చు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, నా దగ్గర బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా బీడ్స్ కావాలన్నా ఆర్డర్ చేస్తే కొరియర్ చేస్తానండి. సో ఈ విధంగా అయితే 3 పార్ట్స్ చేశాను కదా సింగిల్. నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా అలానే వేసి చూపిస్తాను. ఇంకొకసారి అయితే చూడండి, ఎందుకంటే పట్టు థ్రెడ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి కుచ్చు వేసిన తర్వాత. ఈ విధంగా అయితే ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. కాటన్ థ్రెడ్ అనేది చుట్టుకున్న తర్వాత 3-4 లాక్స్ అయితే వేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే ముళ్ళు వేసుకోవాలి. ఈ 3 పార్ట్స్కి అలానే వేసేసుకోండి. ముళ్ళు అయితే వేసుకోండి. చూడండి, ఈ 3టికి ముళ్ళు వేసాం కదా. సో దీన్ని ముడి ఎలా తీయాలి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ముడి ఉంటుంది కదా, సో దాన్ని నిదానంగా అయితే నెమ్మదిగా అయితే తీసేయండి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టు థ్రెడ్ వచ్చేసి. సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత నిదానంగా కొంచెం మామూలుగా అనేసేయండి. ముందుకు వెనక్కి అన్న తర్వాత ఒక పార్ట్ని అయితే తీసుకొని నిదానంగా తీసేసుకోండి. చిక్కులు పడకుండా అయితే నిదానంగా అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత సింగిల్ వన్, ఇంకో నెక్స్ట్ వన్ కూడా మనం ముడి వేసాం కాబట్టి మనకి అమ్మటే వచ్చేస్తుందండి. దానికి వచ్చేస్తుంది. అదే ముడి వేసుకోకుండా తీసుకుంటే మొత్తం థ్రెడ్ అనేది చిక్కుబడిపోతుంది. సో ఆ విధంగా డౌట్ ఉండిపోతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే 3 పార్ట్స్ కింద చేశాను. సో మనం 4 పార్ట్స్ కింద చేస్తే మనకి కుచ్చు అనేది నార్మల్ కుచ్చు మనం ఎప్పుడు రెగ్యులర్ వేసుకునేలాగా వస్తుంది. సో ఈ విధంగా ముడి వేసాం కదా, పైపింగ్ థ్రెడ్ వచ్చేసి చైర్కి అటు ఇటు ముడి వేసుకొని సో ఈ విధంగా అయితే మనం రెగ్యులర్గా కుచ్చులు ఎలా తయారు చేస్తామో సో ఆ విధంగా అయితేనే తయారు చేస్తున్నాను. కుచ్చు చూడండి ఎంత మందంగా కనిపిస్తుందో. చూడడానికి కూడా చాలా నీట్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. కొంచెం కానీ లెగిసినట్లయితే కనిపించట్లేదు. చూడండి, ఈ విధంగా జరీ థ్రెడ్తో అయితే 4-5 లాక్స్ అయితే వేసుకోండి. ఈ థ్రెడ్కి వచ్చేసి ఒక 5 లాక్స్ వరకు అయినా వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కుచ్చు లోపల నుంచి నీడిల్ని అయితే కిందికానండి. కనీసం మన జరీ థ్రెడ్ కూడా మనకి కనిపించదండి, మందంగా ఉండిపోయింది కుచ్చు వచ్చేసి. సో ఈ విధంగా అయితే మనం 1 ఇంచ్ పొడుగులో అయితే కట్ చేసుకోవాలండి కుచ్చు అనేది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఒక లైన్కి వచ్చేసి నాకు 6 కుచ్చులు అయితే సరిపోయాయండి. ఒకటైతే నేను వేద్దామని వేశాను. సో నాకైతే 6 కుచ్చులు అయితే వచ్చాయండి ఒక లైన్కి వచ్చేసి. మనము 3 లైన్స్ తీసుకున్నాం కాబట్టి 18 కుచ్చులు అయితే వస్తాయి. మందంగా తీసుకున్నాం. అదే కొంచెం ఇది చూడండి, ఈ విధంగా అయితే తీసి చూపిస్తున్నాను. ఒక 2 అయితే తీసి చూపిస్తున్నాను. ఈ పైపింగ్ థ్రెడ్ లోపల నుంచి
ఎలా తీస్తున్నానో చూడండి. ఈ విధంగా అయితే కుచ్చు అనేది ఈ విధంగా అయితే మందంగా నీట్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందండి కుచ్చు వచ్చేసి. ఇలా నాకైతే ఒక లైన్కి వచ్చేసి 6 అయ్యాయండి. 3 లైన్స్కి అయితే 18 అవుతాయండి. చూడండి 6 అయితే అయ్యాయి నాకు ఒక లైన్కి వచ్చేసి. ఇంకా 2 లైన్స్ మిగిలిపోయాయండి. ఈ 2 లైన్స్కి వచ్చేసి ఇంకొక 12 అయితే అవుతాయి, 18. అదే మనం 4 లైన్స్గా డివైడ్ చేసుకుంటే 24 కుచ్చులు అయితే అవుతాయండి. ఒక శారీకి అయితే సరిపోతుంది.